గౌరవనీయులైన వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే నోబుల్ ప్రవీణ్ గారు, షాలేం గారు, ఇలా ఇండాలజీ ఈ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నటువంటి ప్రతి నిర్వాహక బృందానికి, అలాగే ఈ ప్రిమైస్ ఇచ్చినటువంటి మరి గౌరవనీయుల అపోస్తలులు శరత్ భూషణ్ గారికి, మరి వచ్చినటువంటి అనేకమైనటువంటి పాస్టర్లు, అలాగే దైవ సేవకులు, దేవుని సంఘంలోని యువత, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మాతో పాటు వచ్చినటువంటి మా అత్యంత ఆప్తులు, మా అంకుల్ గారు బిషప్ శామ్యుల్ మెరుపు గారు, అలాగే పాలన్ గారు, వారికి కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయము కొన్ని విషయాలు మాత్రమే నేను ప్రస్తావించి ముగిస్తాను. ఇది ప్రైమరీగా రాబోయేటటువంటి సెషన్స్కి, లేకపోతే మనము చర్చించుకోబోయేటటువంటి అంశాలకు కేవలము ఒక పునాదిలాగా మాత్రమే ఉంటుంది. ఈ పునాది పైననే రోజంతా మనం చర్చించుకుంటాం. నేను తిరిగి ఆఖరి సెషన్ మాట్లాడతాను. ఆఖరి సెషన్లో మన స్పందన ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తాను. ఇలాంటి చరిత్రను ఒకసారి లేకపోతే చరిత్రను త్రవ్వి ఎలాంటి పరిస్థితుల గుండా మన పెద్దలు వచ్చారు, ఎలాంటి పరిస్థితుల గుండా మన పెద్దలు ఈ దేశంలో బ్రతికారు, ఎలాంటి ఊడిగంలో బ్రతికిన తరువాత ఎలాంటి స్థితిలో ఇప్పుడు ఉన్నారు అన్నటువంటి ఈ చరిత్రను చదివే సమయంలో ప్రభు మనకు కృపనిస్తే తప్ప, ప్రభు మనకు బలమిస్తే తప్ప, ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన యొక్క మాటలు మనకు తోడుగా ఉండి ప్రేమలో మనల్ని బలపరిస్తే తప్ప మనకు మిగిలేది ఉక్రోషం, మనకు మిగిలేది కోపం, మనకు మిగిలేది అత్యంతమైనటువంటి చెప్పాలి అని అంటే తిరుగుబాటుతనం మనకు మిగులుతుంది. కానీ ప్రియమైనటువంటి దైవజనులారా, దేవుని వాక్యంలో నుంచి అలాగే ఒక చిన్న ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళటానికి ముందు సవినయంగా నేను మనవి చేసేది ఏమిటి అని అంటే, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మీలో ఉన్న భావనలను రెచ్చగొట్టడం కాదు, మీలో ఒక రకమైనటువంటి ఉద్వేగాన్ని తీసుకుని రావటం కాదు, మీలో ఒక రకమైనటువంటి తిరుగుబాటు మనస్తత్వాన్ని రెచ్చగొట్టడం కాదు. కానీ పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవ సమాజంగా, దేవుని వాక్యములో ఇమిడినటువంటి, దేవుని వాక్యములో వేళ్ళూరినటువంటి క్రైస్తవ సమాజము మరియు యువతగా ఒక కొద్ది నిమిషాలు ఆలోచించి ఒక స్టెప్ వెనుకకు తీసుకుని మేధోమథనంతో ఆలోచన పద్ధతిలో ఒక దృక్పథాన్ని, ఒక వైఖరిని సమాజం పట్ల, దేశం పట్ల, దేశ నిర్మాణం పట్ల కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు చూసినటువంటి బ్యాక్ డ్రాప్ కనుక చూస్తే భారత లేకపోతే నవభారత నిర్మాణానికి క్రైస్తవుల పాత్ర ఏమిటి అన్నది ప్రాముఖ్యమైన మన థీమ్. మనము ఏం చేశారు అన్న విషయాన్ని చూడబోతున్నాం. ఆ క్రైస్తవులలో క్రైస్తవ మిషనరీలు, ముఖ్యంగా క్రైస్తవ మిషనరీ భావజాలం కలిగినటువంటి సంపూర్ణ సేవకులుగా పిలువబడినటువంటి మిషనరీలు ఉన్నారు, అలాగే ప్రభుత్వాలలో పనిచేస్తున్నటువంటి మిషనరీలు ఉన్నారు, అలాగే రాజకీయ రంగంలో మరియు అలాగే మిగిలిన వేరు రంగాలను, ఆ రంగాలలో నాయకత్వపు స్థానాన్ని అధిరోహించి నేటి భారత నిర్మాణాన్ని చేసినటువంటి మన పెద్దల గురించి, మన పితరుల గురించి మాట్లాడుకుంటాం. అయితే కొన్నిసార్లు లేకపోతే ప్రతి విషయంలోనూ డీటెయిల్స్లోనికి వెళ్ళటం ఒకటే రోజు సాధ్యం కాదు. అంటే 1957లో ఏం జరిగింది, 1923లో ఏం జరిగింది, 1925లో ఏం జరిగింది, అలా జరగటానికి ఎవరు కారకులు, ఏ డేట్లో జరిగింది, ఏ ముహూర్తంలో జరిగింది, ఇలాంటి విషయాలు గనక చెబుతూ పోతే ఏదో హిస్టరీ క్లాస్ 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగే హిస్టరీ క్లాస్ చెప్పి వెళ్ళిపోయారు ఈ సాక్షి అపాలజెటిక్స్ వాళ్ళు వచ్చి అన్నటువంటి అభిప్రాయంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక దేవుని వాక్యానుసారముగా ఉన్నటువంటి క్రైస్తవ బోధ ఏంటి, దేవుని వాక్యానుసారంగా ఉన్నటువంటి క్రైస్తవ దృక్పథం ఏమిటి, ఆ దృక్పథము కారణంగా మనకు వచ్చినటువంటి పునాది, మనకు వేయబడినటువంటి పునాది ఏంటి అన్న విషయాన్ని చూస్తాం. ఆ పునాది పైన కట్టబడినటువంటి ఈ భారతదేశం ఇప్పుడు ఎలా ఉంది అని తులనాత్మకంగా చూసే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత రానున్న రోజుల్లో మన పిల్లలకు ఎలాంటి భావి భారతాన్ని ఇవ్వబోతున్నాం అన్నది కూడా మనం బేరీజు వేసుకోవాలి.
ఒక రకమైనటువంటి స్పందనను గురించినటువంటి ఆలోచన, స్పందనను గురించినటువంటి సిద్ధపాటు ఈరోజు మనం మొదలు పెడతాం. ఈరోజే అంతా అయిపోతుంది అని నేను చెప్పను, ఈరోజే సంపూర్ణమైనటువంటి ఒక పిక్చర్ మీకు వస్తుంది అని నేను చెప్పను, కానీ ఒక అడుగు ముందుకు వేస్తాం. ఆల్ ఇట్ టేక్స్ టు స్టార్ట్ ఎ బిగ్ జర్నీ ఈజ్ వన్ స్టెప్. ఒక పెద్ద ప్రయాణాన్ని మొదలు పెట్టాలంటే కూడా మొట్టమొదటిగా ఒక చిన్న అడుగు వేస్తేనే అది మనకు సాధ్యం అవుతుంది. ఎందుకు ఇండాలజీ అన్నటువంటి కాన్ఫరెన్సెస్ పెట్టాల్సి వచ్చింది? అసలు ఇండాలజీ అంటే ఏంటి? మాకు ఉజ్జీవ సభలు తెలుసు, మాకు స్వస్థత సభలు తెలుసు, మాకు పండుగలు తెలుసు, మాకు గుడారాల పండుగ, రొట్టెల పండుగ వగేరా వగేరా వగేరాలు తెలుసు, కానీ ఈ ఇండాలజీ ఏంటి అన్నటువంటి ప్రశ్న చాలా మందికి ఉండే అవకాశం ఉంది. పెట్టిన ప్రతి చోట ఈ ప్రశ్న ఉంది మన కాంగ్రిగేషన్లో. కనుక ఒక 2 నిమిషాల్లో దాని గురించినటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇండాలజీ అన్న పదానికి శబ్దార్థము లేకపోతే నిఘంటు అర్థం గనక తీసుకుంటే భారతదేశమును గురించినటువంటి అధ్యయనము అని అర్థం. బయాలజీ అంటే జీవమును గురించినటువంటి అధ్యయనము, అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించినటువంటి అధ్యయనము అని అర్థం. కనుక మనము చరిత్రలో ఈ భారతదేశం ఎలాంటి స్థితుల గుండా, ఎలాంటి గతుల గుండా వెళ్ళింది, ఆ స్థితిగతులలో నాయకత్వమునిచ్చి ఈ భారతదేశాన్ని ముందుండి నడిపించిన వారెవరు, ఏ భారతదేశంలో మనము దాసులముగా, దస్యులముగా లేకపోతే రాక్షసులముగా ఉన్నాము, ఏ దేశంలో మనకు ఓటు హక్కు వచ్చి మనము మనుషులమే అన్నటువంటి స్థితికి వచ్చాము. అలా రావటానికి గల కారణాలు ఏమిటి, అలా రావటానికి చేసిన చట్టాలు ఏమిటి, ఆ చట్టాలు వెనుక ఉన్నటువంటి పని చేసినటువంటి వారు ఎవరు అన్నటువంటి విషయాన్నే మనం ఈరోజు చూడబోతున్నాం. మీరు ఈ దేశానికి చెందిన వారు కాదు, మేము ఈ దేశానికి చెందిన వాళ్ళం, మీరు ఈ దేశాన్ని విభజిస్తున్నారు అని చెప్పేవాళ్ళు బహుశా మీకు కలిసి ఉండొచ్చు. ఈ రోజుల్లో ముఖ్యంగా మనువాద, హైందవ, బ్రాహ్మణవాదాన్ని నెత్తికేసుకున్నటువంటి వాళ్ళు మాటి మాటికి అనే మాటల్లో ఈ మాటలు మీకు కనిపిస్తాయి. మీరు భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, మీరు భారతదేశాన్ని చాప కింద నీరులాగా నిర్వీర్యం చేస్తున్నారు. ఒక పక్క ముస్లిములు మరి ఈ టెర్రరిజం లేకపోతే ఉగ్రవాదం అన్నటువంటి పేరుతో ప్రబలిపోతూ ప్రపంచాలను గడగడలాడిస్తూ ప్రపంచాలలో భయం పుట్టిస్తూ ఉంటే, ఇంకొక వైపు ప్రేమ ఉన్మాదం లేకపోతే ప్రేమిస్తున్నాము అని బొంకుతూ మీరు ఉగ్రవాదాన్ని లోపల లేపి గోవాలో చేసినటువంటి ఇంక్విజిషన్, కేరళలో జరిగినటువంటి ఇంక్విజిషన్, దాన్ని ఏమంటారు నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో జరిగినటువంటి ఇంక్విజిషన్, అలాగే ఇప్పుడు భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంక్విజిషన్, మా సంస్కృతిని నిర్వీర్యం చేస్తున్నారు, మా కట్టుబొట్టు నిర్వీర్యం చేస్తున్నారు, మా భాషను నిర్వీర్యం చేస్తున్నారు, మా హాస్పిటల్ను నిర్వీర్యం చేస్తున్నారు, మీరు రిజర్వేషన్లు తీసుకొని మా ఎడ్యుకేషన్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి భారతదేశంలో మాకు చెందాల్సింది బయట నుంచి వచ్చినటువంటి మీరు నిర్వీర్యం చేస్తున్నారు అన్నటువంటి అపోహతో కూడిన ఒక రకమైన మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి వాతావరణాన్ని ఆర్ఎస్ఎస్ గుండా తొత్తులు మన భారతదేశంలో మరి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. విస్తృతంగా మన దేశంలో క్రైస్తవ, ముస్లిము మరియు మిగిలిన అన్ని అంటే హిందువులు మరియు మిగిలిన అల్పసంఖ్యాకుల మధ్య కూడా లేనిపోయినటువంటి చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం జరుగుతూ ఉన్నప్పటికీ 1920 చిల్లరలలో మొదలైనటువంటి 1923లో రాసినటువంటి ఒక పుస్తకం ఆధారంగా 1923లో రాసినటువంటి పుస్తకం ఇప్పుడు మన పార్లమెంటులోనే ఆయనకు ఒక విగ్రహం కట్టారు. ఆయన పేరు వీర సావర్కర్ గారు. ఆయన రాసినటువంటి 1923లో రాసినటువంటి పుస్తకం ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అన్నటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన రాస్తాడు, వాళ్ళ తీర్థస్థలాలు లేకపోతే వారి యొక్క పవిత్ర దేశాలు ఒకరికి అరేబియాలో ఉంటే ఇంకొకరికి ఇస్రాయేలులో ఉంది, కానీ మాకు మాత్రం పవిత్ర దేశమైనా ఉండే దేశమైనా ఇదే అంటూ చీల్చటం మొదలు పెట్టాడు. అలాంటి చీలిక మెల్లిమెల్లిగా ఈరోజు మన దేశానికి మీరు ఈ దేశాన్ని విభజిస్తున్నారని, మీరు బ్రిటిష్ వారి తొత్తులని,
మీరు బ్రిటిష్ వారిని పొగిడేవాళ్ళని, మీకు దేశభక్తి లేదని, మీరు ఏ పౌరసత్వం కోసం చూస్తున్నారు, మీరు సియోను వాసులు అని పిలుచుకుంటారు, సియోను పాటలు సంతోషంగా పాడుతూ సియోనుకి వెళదాం అనే టైపు మీరు. కానీ మేము భారతీయ పాటలు భారతదేశంలో పాడుతూ భారతదేశంలో ఉంటాం అని చెప్పుకుంటూ మరి ఆత్మీయతకు భౌతికతకు ముడిపెడుతూ మతానికి మరియు ఆత్మికతకు ఉన్న తేడా అర్థం చేసుకోలేని కుహనా మేధావులు ఈరోజు క్రైస్తవుల పైన వేసేటటువంటి నిందల గురించి మనం చూడబోతున్నాం. నిజానికి 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి స్థానికులను ఏ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టారు, 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి స్థానికులను ఎందుకని మ్లేచ్ఛులని పిలిచారు, ఎందుకని దాసులు దస్యులని పిలిచారు, ఎందుకని నాగులని పిలిచారు, ఎందుకని వీరిని దాసులు దస్యులు నాగులు మ్లేచ్ఛులని పిలవటమే కాకుండా చివరికి అస్పృశ్యులనుగా చేసి మూతికొక ముంత వెనకలొక చీపురు కట్టి నడిపించారు. ఆ ఇంక్విజిషన్ ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రజలను ఈ మతోన్మాదములో, ఈ మత ఉగ్రవాదములో, ముఖ్యంగా ఈరోజు 2019లో హిందుత్వము కూడా ప్రక్కన పెట్టి మోదిత్వము వరకు వెళ్ళినటువంటి ఈ భారతీయ సంస్కృతిలో క్రైస్తవులు నిజానికి ఎలాంటి వారు? క్రైస్తవులు ఈ దేశానికి సోపానాలయ్యారా? క్రైస్తవులు ఈ దేశాన్ని నిర్మించటానికి వారి జీవనాలను సైతం విడిచిపెట్టి వారి దేశాలను సంస్కృతులను విడిచిపెట్టి వచ్చారా? లేకపోతే ఇక్కడిది కొల్లగొట్టుకొని వెళ్ళినటువంటి బ్రిటిష్ వారు క్రైస్తవులు ఒకటేనా అన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తాం. అందుకే ఈ ఇండాలజీ అన్నటువంటి కాన్ఫరెన్స్లో మనము మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు, లేకపోతే ఆదికాండం నుంచి మలాకి వరకు మర్మాలు చూడటానికి మనం ఇక్కడ ఈరోజు రాలేదు. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలరు. ఒకవేళ మీరు అలాంటి బైబిల్ స్టడీ కోసం కనుక వచ్చుంటే మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కనుకనే ముందే చెప్తున్నాను, మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అనంటే బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ తీసుకోబోతున్నాం. ఆ ఉదాహరణలను ఆధారం చేసుకుని ఈరోజు సమకాలీనంగా మనము మన సంస్కృతిలో ఎలాంటి పని చేయగలం, ఎలాంటి సోపానాలుగా మారగలం, మన యువతకు ఎలాంటి ఛాలెంజ్ను లేకపోతే పిలుపును ఇవ్వగలం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. కనుక స్థానికులు ఎవరు, మరి బయట నుంచి వచ్చిన వారెవరు అన్నటువంటి విషయం పైన నవీన్ వడ్డే గారు మనతో మాట్లాడతారు. ఆ తర్వాత మన దేశంలో ఎంత మాత్రము పనికిరానటువంటి వారము, లేకపోతే విభజిస్తున్న వారము, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని పాడు చేశాము అన్నటువంటి అభియోగాన్ని ఛేదిస్తూ నిజానికి మనం సంస్కృతిని దేశాన్ని పాడు చేశామా లేకపోతే నిజంగా నిర్మించామా అన్నటువంటి తులనాత్మకమైన అధ్యయనాన్ని జార్జ్ గారు చేస్తారు. అలాగే మొన్నగా రిలీజ్ అయినటువంటి ఒక మతతత్వమైనటువంటి చర్యగా యేసుక్రీస్తును దూషించటానికి తీయబడినటువంటి కొన్ని రెచ్చగొట్టేటటువంటి షార్ట్ ఫిలిమ్స్కు సమాధానంగా ఇంకొక సహోదరుడు రవీంద్ర గారు చెబుతారు. అలాగే సాంబశివరావు గారు, మరి ఆయనను మీరు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉండే అవకాశం ఉంది. ఆయన మన మధ్యలో ఏ విధంగా మనం ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నాం, ఏ విధంగా ఎదుర్కోవటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచనలను కూడా మన మధ్య ఇస్తారు. చివరిగా నేను వాటన్నిటినీ సమీకరించి వాటన్నిటికీ ఒక సారాంశముగా మన స్పందన ఎలా ఉండాలి అన్న విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను. అలాగే మైక్ను నా తర్వాత వచ్చేటటువంటి సహోదరులకు ఇస్తాను. ఒకసారి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. ఇది చాలామందికి నోటికి వచ్చి ఉంటుంది. ఈ వాక్య భాగం చాలామంది చాలాసార్లు చదివి ఉండే అవకాశం ఉంది. 2వ వచనం నుంచి, శరీరము ప్రకారము నడుచుకున్న వారమని మమ్మును గూర్చి కొందరు అనుచున్నారు కారా, అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవే కానీ శరీర సంబంధమైనవి కావు గాని
దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఈ సిద్ధపాటులో మొదటి మెట్టే ఈ ఇండాలజీ అన్నటువంటి కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో మన భారతదేశంలో విధేయతకు, దేవుని రాజ్య విధేయతకు ఎలాంటి పనులు మనం చేశాము, మన పెద్దలు చేశారు, అలాంటి పనులు మనం ఏమి చేయగలము, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని చూడబోతున్నాం. అయితే ఒక విషయాన్ని ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్మిన భావజాలములో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ భావజాలమును నమ్మిన మరుసటి నిమిషము నుండే వారికి తెలిసినా తెలియకపోయినా, వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక యుద్ధం అనే వాతావరణంలో ఉన్నాం అన్నది సత్యం. ఈ యుద్ధం అనే వాతావరణాన్ని మరి వీఆర్ ఫైటింగ్ విత్ పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. మనము ఆకాశ సంబంధమైన అంధకార సంబంధముకు దురాత్మ సమూహాలతో పోరాడుచున్నాం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ పోరాటము మనుష్యులను ఎదుర్కొనేది కాదు. ఈ పోరాటము మనుష్యులను చంపటానికో, మనుష్యులను ద్వేషించటానికో, మనుష్యులతో కత్తులు కటారులు పట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళటానికో కాదు. కానీ ఈ పోరాటము భావజాలములతో కూడినది. ఏ వ్యక్తి అయితే నిన్ను దూషిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను అణగార్చాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఏ శక్తి అయితే, ఏ సంస్థ అయితే నిన్ను అణచిన వారి జాబితాలో ఉంచే ప్రయత్నం చేస్తుందో, ఆ సంస్థ, ఆ వ్యక్తి వెనుక నడుస్తున్నటువంటి భావజాలముతో మన పోరాటం వ్యక్తులతో కాదు, మన పోరాటం భావజాలముతో అని గుర్తుంచుకోవాలి. వీఆర్ ఫైటింగ్ ఇన్ అవర్ ఐడియాలజీస్, వీఆర్ ఫైటింగ్ ఇన్ మన దృక్పథాలతో మనం పోరాడుతున్నాం. కనుక చట్టపరమైన, అలాగే శాంతియుతమైన, అలాగే రాజ్యాంగబద్ధమైన, అన్నిటినీ మించి క్రీస్తు శాస్త్రబద్ధమైనటువంటి రెస్పాన్స్, క్రీస్తు శాస్త్రబద్ధమైనటువంటి మన రెస్పాన్స్ ఇవ్వటమే మనకు ఈరోజు ఇండాలజీలో మనం చేయబోయేటటువంటి పని. ఆ రెస్పాన్స్ను ఏ విధంగా మనము కూడగట్టాలి, ఆ రెస్పాన్స్ను, ఆ ప్రతిస్పందనను మనం ఏ విధంగా తెలియచేయగలగాలి, ఏ విధంగా ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా క్రైస్తవ సమాజం ఈ దేశానికి చేసిన మేలుల గురించి చర్చించాలి. నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్స్లో చర్చించాలి, ఇంటర్నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్స్లో చర్చించాలి. ఈ చర్చకు సానుకూలమైనటువంటి స్పందన ప్రజలలో నుంచి తీసుకోగలగాలి. తద్వారా దేవుని రాజ్య స్థాపన మనం చేయగలగాలి అన్నటువంటి ఆలోచన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యాన్ని చూసి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదువుతారా? మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి. ఇది ప్రభువు మనకిచ్చినటువంటి అనేక ఆజ్ఞలలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ. ఆయన చిత్తమును, ఆయన ఆలోచన పద్ధతిని, ఆయన రాజ్యమును ఆయన ఎలా స్థాపిస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఆయన దేవుని వాక్యమైనటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మనకు రాయించి ఉంచాడు. అలాగే ఆ దేవుని వాక్యమైనటువంటి 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథాన్ని మన పెద్దలు ఎలా అర్థం చేసుకున్నారు, మన పెద్దలు దాన్ని మనకు ఎలా బోధించారు, మన పెద్దలు మన పైన నాయకులుగా ఉన్నవారు మనకు ఎలాంటి విశ్వాస పునాదులు వేశారు, ఆ విశ్వాస పునాదులలో వారి విశ్వాసమును, వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా గ్రహించటం కోసం, శ్రద్ధగా అనుసరించటం కోసం మనము ఈ ఇండాలజీ అన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక ఆయన పేరు రాజీవ్ మల్హోత్రా. ఈ రాజీవ్ మల్హోత్రా అనే ఆయన ఒక అమెరికన్,
భారతీయుడైనప్పటికీ భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను అని ఒట్టొట్టి మాటలు, అబద్ధపు బూటకపు మాటలు చెప్పి అమెరికాలో బ్రతుకుతూ తెల్లవాడి పంచన ఉంటూ అక్కడ ఉండి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు బ్రేకింగ్ ఇండియా, అంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి వారు అన్నటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో క్రైస్తవులను దుయ్యబట్టాడు. క్రైస్తవులు ఎంత మోసకరంగా ఈ దేశాన్ని చీలుస్తున్నారు, ఎంత మోసకరంగా ఈ దేశాన్ని వారు మోసపరుస్తున్నారు, లేకపోతే విభజించి పాలించి ఇంపీరియలిజం అంటే ఈ సామ్రాజ్యవాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి పుస్తకం రాశాడు. ఆయనతో చర్చించటానికి మేము సిద్ధము అని చెప్పి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున, అయ్యా క్రైస్తవ సంఘం ఈ దేశాన్ని విభజించటానికి కాదు, క్రైస్తవ సంఘంకు ఈ దేశం అంటే ప్రాణం, ఈ దేశ ప్రజలంటే ప్రాణం, అందుకనే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నటువంటి గురజాడ అప్పారావును నిలబెట్టింది క్రైస్తవ సంఘం. మర్చిపోయారా? ఈ కందుకూరి వీరేశలింగం గారి పేరు చెప్పుకొని 1875లో పుట్టినటువంటి స్కూలు గురించి నువ్వు మాట్లాడావు, కానీ కందుకూరి వీరేశలింగం గారు పుట్టకముందు 1805లో క్రైస్తవ మిషనరీలు పెట్టినటువంటి స్కూల్ నువ్వు మర్చిపోయావా? క్రైస్తవ మిషనరీలు పెట్టిన స్కూల్లో కదా కందుకూరి వీరేశలింగం గారు చదువుకుని తర్వాత స్కూల్ పెట్టారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని ఆయనను ప్రశ్నించి మాట్లాడదాం రండి అని అన్నాం. దానికి ఆయన స్పందించి నాకు ఒక ప్రైవేట్ ఛానల్ ఉంది, యూట్యూబ్ మరియు ఫేస్బుక్లలో కొన్ని లక్షల మంది చూస్తారు కనుక నా ఛానల్లో మనం మాట్లాడదామని అన్నారు. మేము స్పందించాం, తప్పకుండా మాట్లాడతామని అన్నాం. యేసు క్రీస్తు రాజ్యమును, యేసు క్రీస్తు జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, ప్రతి ఇలాంటి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకొని రావటమే మా పిలుపు, కాబట్టి మేము మాట్లాడతామని చెప్పిన తరువాత మరి ఆయన మా ప్రొఫైల్స్ పంపిమని అడిగారు. మా ప్రొఫైల్స్ పంపించాం. మీరు ఏ చర్చికి సంబంధించిన వాడు అని అడిగారు. మేము పంపించాం. మాకు ఒక సంఘం లేదండి, మేము సార్వత్రిక క్రైస్తవ సంఘానికి చెందిన వాళ్ళం, బైబిల్ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ జ్ఞానానికి చెందిన వాళ్ళం, అంతేగాని డినామినేషన్లన్నీ మావే, డినామినేషన్లో ఉన్న ప్రజలందరూ మా వాళ్ళే అన్నటువంటి ముక్త కంఠముతో వచ్చిన మాట చెప్పినప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు. మా ప్రొఫైల్స్ను ఆయన తిరగజూశాడు. మా ప్రొఫైల్స్తో కావలసినటువంటి రీసెర్చ్ ఏది చేయించుకున్నాడో తెలియదు, కానీ తిరిగి ఒక చిన్న ఈమెయిల్, అంతవరకు చాటభారతాలు రాసేటటువంటి ఈయన 2 మాటల్లో కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా రాసి ముగించేశాడు. ఏమన్నాడంటే, మీ క్రైస్తవులకు, మీ అబ్రహాముకు సంబంధించిన మతాలకు ఎప్పుడు టెక్స్ట్ సావి మీరు పుస్తక ప్రజలు, మేము అలాంటి వాళ్ళం కాదు, మేము అనుభవ ఆధారంగా జీవించే వాళ్ళం, కాబట్టి మీకు మాకు మాటలు కుదరవు అన్నాడు. ఇది బాగుందే, మా దగ్గర పుస్తకం ఉంది మీ దగ్గర లేదా అని అడిగాం, సమాధానం లేదు. మా దగ్గర పుస్తకం ఉంది మీ దగ్గర కనీసం చరిత్ర లేదా అని అడిగాం, సమాధానం లేదు. మా ఈమెయిల్లో ఆయనకు రాసి పంపించాం, అయ్యా మీకు 3 నెలల సమయం ఇస్తున్నాం, మీరు స్పందించండి, మనం మాట్లాడదాం, చర్చిద్దాం, లేకపోతే మీరు రాసిన పుస్తకాన్ని ఉపసంహరించుకోండి, మీరు రాసిన పుస్తకం నిజం కాదని ఒప్పుకోండి అని చెప్పాం. ఆయన ఒప్పుకోలేదు. పైగా ట్రూ ఇండాలజీ అన్నటువంటి ఇలాంటి కాన్ఫరెన్సెస్ పెట్టి సాధారణ భారతీయుల మనస్సులో క్రైస్తవుల పట్ల, ముస్లింల పట్ల, సిక్కుల పట్ల, అలాగే బౌద్ధుల పట్ల విషాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో క్రైస్తవులను దిగజార్చి, క్రైస్తవులు ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొడుతున్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారు అన్నటువంటి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే మోదీ ప్రభుత్వం వారి అధికారంలోకి రాకముందే రాజ్యాంగాన్ని, ఈ దేశ చరిత్రను ఎలా తిరగరాయాలి అని కమిటీలు వేసుకుని చరిత్ర తిరగరాసే పనులు చేస్తున్నారు. ఆ చరిత్ర తిరగరాసేటటువంటి పనికి ఈ ట్రూ ఇండాలజీ అన్నటువంటి కాన్ఫరెన్సులు దాన్ని ఏమంటారు, ఒక ఫౌండేషన్ లాగా, లేక ఒక పునాది లాగా మారాయి. దాని కారణంగానే ధీటైన సమాధానము అలాంటి వారికి, హిందువులకు కాదు, హిందువులు మన వాళ్ళు లేరా, మన బంధువులు లేరా, మనం కలిసి తిరగట్లేదా, మనం ఇచ్చిపుచ్చుకోవట్లేదా, ఇళ్ళకెళ్ళట్లేదా, రావట్లేదా, మన ఇంటి పక్కన ఉండట్లేదా, ఏ రోజైనా మనకు వాళ్లకు వైషమ్యాలు, విద్వేషాలు వచ్చాయా? కాదు.
వీరు హిందువులను ఓటు బ్యాంకుగా తయారు చేసుకునేటటువంటి మనుతత్వవాదులు. వీరు హిందువులను కొల్లగొట్టాలని ఆలోచించేటటువంటి, వారి మేధస్సును మళ్లించి మిగిలిన అల్పసంఖ్యాకులపైకి వారిని ఉసిగొల్పాలి అని ఆలోచించి విభజించి పాలించే బ్రాహ్మణ తత్వవాదులు. అలాంటి వారికి ధీటైన సమాధానం చెప్పటం కోసమే మాకు ట్రూ ఇండాలజీలు అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న చరిత్ర చాలు. ఆల్రెడీ ఉన్న చరిత్రలో భారతదేశ అధ్యయనాన్ని చేస్తాం. భారతదేశ అధ్యయనంలో ఇప్పటికి మొన్నటికి మొన్న నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చరిత్రలో చెప్పేవాళ్ళు, ఈ దేశంలో ఒక మదర్ తెరీసా గురించి చెప్పేవాళ్ళు, ఈ దేశంలో విలియం కేరీ గురించి చెప్పేవాళ్ళు 7వ తరగతి స్కూల్లో, ఈ దేశంలో మొఘళ్ళు గురించి చెప్పేవాళ్ళు, ఔరంగజేబు గురించి చెప్పేవాళ్ళు, అక్బర్ గురించి చెప్పేవాళ్ళు. ఇలా భిన్నత్వముతో కూడినటువంటి శివాజీ గారి గురించి చెప్పేవాళ్ళు, కృష్ణదేవరాయల గురించి చెప్పేవాళ్ళు. భిన్నత్వంతో కూడినటువంటి ఏకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నము ఈ చరిత్ర చేసింది, అది నిజము కూడా. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనంటే, మొన్నటికి మొన్న 10వ తరగతి ICSE సిలబస్లో రాస్తారు, క్రైస్తవులు పోలీసు వ్యవస్థను మరియు మిలిటరీ వ్యవస్థను ఉపయోగించుకుని, ఇది ICSE 10th క్లాసు హిస్టరీ బుక్కు, ఈ పుస్తకంలో రాసింది గవర్నమెంట్ వారు అనుమతించి రాసినటువంటి చరిత్ర. క్రైస్తవులు పోలీసు వ్యవస్థను మిలిటరీ వ్యవస్థను ఉపయోగించుకుని మత మార్పిడులు చేశారు, క్రైస్తవులు బియ్యం ఇచ్చి మత మార్పిడులు చేశారు, క్రైస్తవులు బట్టలు ఇచ్చి మత మార్పిడులు చేశారు. మన పిల్లలకు ఏం బోధిస్తున్నాం? భారతదేశాన్ని క్రైస్తవులు మత మార్పిడులతో విభజిస్తున్నారు అన్నటువంటి సంకేతాలు ఇచ్చేట్లుగా మన భారతదేశంలోని చరిత్రను వక్రీకరించే పనులు. నా బిడ్డ 7వ తరగతికి వెళుతోంది. ఇప్పుడు 6వ తరగతిలో ఆ అమ్మాయికి ఒకానొక టెక్స్ట్ బుక్ హిందీలో ఏంటంటే రామాయణ కథ. నేను చిన్నప్పుడు ఏవో హ్యూమ్ గారిదో లేకపోతే శ్రీశ్రీ దాన్ని ఏమంటే 10వ తరగతిలో శ్రీశ్రీ గారు రాసినవో లేకపోతే సీనారే గారు రాసినటువంటి కొన్ని పాటలు చదవమని చెప్పేవాళ్ళు, లేకపోతే గురజాడ అప్పారావు గారి యొక్క కథలు చెప్పేవాళ్ళు, కందుకూరి వీరేశలింగం గారి యొక్క నాటకాలు చెప్పేవాళ్ళు, ఇలా ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు. సామాజిక సంస్కర్తల గురించినటువంటి విషయాలు మన టెక్స్ట్ బుక్స్లో కనిపించేవి. ఈరోజు ఏం కనిపిస్తున్నాయి అని అంటే, మా దేశంలో ఇంతకు ముందు నుంచి పుష్పక విమానాలు ఉన్నాయి, మా దేశంలో మేము DNA టెస్టులు చేశాం, మా దేశంలో ఇలాంటి బూటకపు ప్రచారాలు పిల్లల మనసులతో ఆడుకునేట్లుగా చేస్తున్నారు. ఏ విధంగా ఈ DNA పైన ఇంక్విజిషన్ జరిగింది, ఏ విధంగా భారతీయ ఆత్మను కొల్లగొట్టే, భారతీయ స్పిరిట్ను ఇంక్విజిట్ చేసేటటువంటి పద్ధతులు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రభువు మనకిచ్చినటువంటి పిలుపు ఇవన్నీ విన్న తర్వాత ఉద్వేగాలకు లోనయ్యేది కాదు. ప్రభువు మనకిచ్చినటువంటి పిలుపు ఇవన్నీ విన్న తర్వాత సంయమనం పాటిస్తూ, అందరము కలిసి సమన్వయముతో పనిచేస్తూ, పాలకులతో పనిచేస్తూ, పాలసీ మేకింగ్లో మనం ఉంటూ, చరిత్రను రాయకుండా ఆపుతూ, చరిత్రతో మమేకమైనటువంటి భారతీయ క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుంటూ, దానికి సరైనటువంటి దిశాదశ నిర్దేశాలు చేయాల్సినటువంటి నాయకులు ఇక్కడ మీరు కూర్చున్నారు గనుక మీతో చేసేటటువంటి అపీల్ ఇది. ఈ అపీల్ కేవలము ఒక చరిత్రను తెలుసుకుని శబాష్ మంచిగా చేశాం అని ఇంటికి వెళ్ళిపోయేది కాదు. రానున్న రోజుల్లో మనం ఏం చేయబోతున్నాం అన్నటువంటి నిర్ణయాలు కూడా చేసేటటువంటిది. చరిత్రను గురించినటువంటి, అలాగే ఈ మను సంస్కృతిలో జరిగినటువంటి, ఈ విషకోరలు చిమ్మినటువంటి సంస్కృతిలో జరిగినటువంటి ఆగడాలను గురించిన ప్రశ్నలు మీకేమైనా ఉంటే లంచ్ సమయంలో ప్రశ్నలు సిద్ధపరచుకొని ఉండండి. మరి ఆ సమయంలో మనం మాట్లాడుకుని సమాధానాలు తీసుకునే ప్రయత్నము చేస్తాం. మీలో ఉన్నటువంటి చాలామంది మీ సమయాన్ని వెచ్చించి వచ్చారు కనుక మీ సమయాన్ని గౌరవించి మీ సరైన సమయానికే, కరెక్ట్ సమయానికే ముగించేందుకు ప్రయత్నం చేస్తాం. కనుక దయ ఉంచి భోజనం తర్వాత కూడా అయిపోయింది అని ఎవరు వెళ్ళకండి. భోజనం తర్వాత కూడా ఉండండి. భోజనం తర్వాత కూడా చాలా ఇంట్రెస్టింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆఖరిగా నేను మళ్ళీ మాట్లాడుతాను. ఒక చిన్న మాట ప్రార్థించుకుని మొదలు పెడదాం. కృపగలిగిన తండ్రి, ప్రభా, భారతదేశంలో క్రైస్తవ సమాజం ఎలాంటి పనులు చేసింది అన్నటువంటి అధ్యయనం అసలు అవసరమా అన్నటువంటి రోజుల్లో మేము ఉన్నాం. వాళ్ళెవరో చేశారు, ఇప్పుడు మాకేంటి అని ప్రశ్నించే ప్రభా, సంకుచితమైనటువంటి మనస్తత్వంలో మేము ఉండకుండా
తెలుసుకుని చరిత్రను తిరగ రాసే వారిని సరైన చరిత్రను రాసేవారిగా ఆహ్వానించటం కోసం మీరు మాకు సహాయాన్ని దయచేయండి. సామాజిక స్పృహ కలిగి సమాజంలో ఉన్నటువంటి చెడును తీసివేసినటువంటి మా పెద్దలను పోలి నడుచుకోవటానికి మాకు కృపను దయచేయమని, ప్రేమతోనూ సహృదయంతోనూ మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించటానికి, వారితో ప్రభువా మమేకమవ్వటానికి, ఈ భారతదేశాన్ని నిర్మించటానికి మాకు మరొక భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి ఒక్కసారి లేచి నిలబడి మీ ప్రక్కనున్న వారికి హలో చెప్పండి. మీ ప్రక్కనున్న వారికి ఒక్కసారి హలో చెప్పండి. ఒకవేళ మీకు తెలిసిన వారైతే పర్వాలేదు, తెలియని వారైతే తెలుసుకోండి, పేర్లు అడిగి తెలుసుకోండి.